హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టడం లేదు. దీనికి కారణం ఏంటంటే నా ఫోన్ పోయి చాలా రోజులు అవుతుంది. అది రీసెంట్గా బాగైంది, దానితో రీస్టార్ కూడా అయిపోయింది అనమాట. దానిలో నా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాను, ఒక 4-5 వీడియోస్ కూడా ఉన్నాను. అవి ఎడిటింగ్ కూడా అయిపోయినాయి. దాంట్లో 2 వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్న టైంలోన ఫోన్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత రీస్టార్ కూడా ఆటోమేటిక్ అనమాట కదే అయిపోయింది. మరి ఏం చేయలేకపోతే మంచి వీడియోస్ 4 పోయాయి. దానివల్ల చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను ఎప్పటి నుంచో తీద్దామా, ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అదే ఒక ట్రైబల్ విలేజ్ మీకు చూపించడం, ఎక్స్ప్లోర్ చేసి చూపించడం, వాళ్ళ పంటలు అవన్నీ. దాన్ని ఎప్పటి నుంచి తీద్దామని కూడా అలాగే ఆగిపోయాను. ఏదో రకంగా నాకు ఎక్కువ ఆగిపోయిన వీడియో ఏంటంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అది అవ్వలేదు. మొత్తానికి ఈరోజు అయితే తీయడానికి అయింది అనమాట. చాలా రోజులు అయిపోయింది. అది వేసవికాలం తీస్తే అంత బాగోదు, ఎందుకంటే పంట పొలాలు అన్నీ ఉంటే కూడా బాగుంటాయి కదా ట్రైబల్ విలేజ్. అందుకే ఆ వీడియో తీయడానికి అయితే ఇప్పుడు ఈ కూరలు అయితే తీయడానికి బాగుంటుంది, ఎందుకంటే కోత కూడా అయిపోతాయి, అన్ని వర్షాలు పండిపోయినాయి కదా. అందుకే లాస్ట్లో మనకి ఏదో ఒకలాగా అన్న సెట్ అయిందనమాట. ఈరోజు తీయడానికి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, పదండి. పంటలు చూడండి, మొత్తం చీడి, మామిడి, అంటి చాలా రకాలు అనమాట. చాలా రకాలు పండించారు. సోలు ఎన్నో రకాలు ఉన్నాయి అనమాట. సామలు, రాగులు, తోటలు, దాంట్లో చుడుములు, కందులు, అందులో పండించడం అంటే ఎటు ఉండవు అనమాట. అన్నీ వేస్తుంటారు అనమాట. చాలా రకాల పంటలు, కూరగాయలు, ఇంకా ఎన్నో రకాలు వేస్తుంటారు. అదండి మొత్తం అక్కడ నుంచి ఇంకా ఇలాగ ఇదంతా అనమాట. అతలకు కూడా ఉంది, కొండ అవతలు కూడా. ఇల్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి, కానీ వాళ్ళైతే చాలా ఎక్కువ ప్లేస్ అయితే పంటలు పండిస్తాయి అనమాట. అవి తెచ్చుకొని మా ఊరు సైడ్ ఇంకా చుట్టుపక్కల అమ్ముతుంటారు. ఇంకా నచ్చినోళ్ళకి అయితే ఇచ్చుకొని ఉంటారు అనమాట. వాళ్ళు కూడా తినడానికి ఉంచుకుంటారు. వాళ్ళ ఇల్లు చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక చెరువుగట్టు. చూడండి ఎంత తయారైందనమాట. వర్షాలు పడి కింద గుమ్గుమ్మలకి అయిపోయినాయి. కాకపోతే నడిచినాడు కొంచెం జాగ్రత్త చూడండి దగ్గర, ఎందుకంటే కాలు ఉండిపోతే అంతే అనమాట. ఇక్కడ కొంచెం చూసుకొని జాగ్రత్త నడాలి. ఈ చెరువుగట్టు చుట్టూలకే ఉంటుంది అనమాట. ఎందుకో మరి ఇలా జరిగించలేదు. ఓకే ఫ్రెండ్స్, మనం కొంచెం దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ పంటలు ఇక్కడ ఉన్నాయి, కానీ కొంచెం ఇల్లు అయితే కొంచెం దూరంలో ఉన్నాయన్నమాట. ఇంకొంచెం నడాలి, వెళ్దాం పదండి. ఇదిగోండి, పోడికి ఎంటర్ అయ్యాము అంతే. పోడు చాలా వరకు ఉంది. అంతే వెళ్తున్నాం కదా ఊరు, వెళ్ళినప్పుడు ఇక్కడ పోడు కొంచెం కనిపించింది. ఇదిగోండి చూడండి, జనప, చిక్కుడు, బంతి పువ్వులు రకరకాల, అంటే ఎక్కడ కూడా కొంచెం కూడా ప్లేస్ లేకుండా ఇక్కడ నూనె అండేసి ఉంటారు. మనం రిటర్న్ వచ్చినప్పుడు ఇప్పుడే చూడొద్దు. చాలా మీకు ఇంక చెప్పడానికి ఇక్కడ లేదంటే ఏదో లేదు, చెప్తాను కదా, అన్ని రకాలు ఉన్నాయి. అక్కడ నూనెలు అవన్నీ అండేసి ఉంటారు. మనం రిటర్న్ చూడండి, అవన్నీ చూద్దామా, పదండి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి, మీరు చూస్తూ ఉండండి. మళ్ళీ గట్టిగా కంబ్యాక్ ఇస్తాను అనమాట. మామూలుగా ఉండదు ఇక్కడ నుంచి వీడియోస్. డైలీ పెడతాను. ఇంకా వీడియోస్ డైలీ అంటే 2 రోజులకి 3 రోజులు పెడతాను వీడియోస్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు కనిపిస్తుంది. అది కూడా ఇల్లు కనిపించాయి. దగ్గరికి వచ్చాం చూడండి. ఇక్కడ నుంచి ట్రాక్టర్ కూడా వెళ్ళిపోతాయి. మంచి బాగుంది. చూడండి, సరిహద్దులాగా ఉంది, కానీ ఈ దొంగలు దాటితే దాంట్లో చూడండి మళ్ళీ పోడే పంటలే ఉన్నాయి. అవి ఇల్లు కనిపిస్తున్నాయి కదా, వచ్చాం దగ్గరికి. ఇల్లులు చూడడానికి చాలా ఓల్డ్, చాలా మంచిగా ఉంది అనమాట. చిన్న ఇల్లే కానీ చాలా అందంగా. చెప్పలే, ఇక్కడ చూడండి, ఒక బాగుంది. చాలా మంచి బాగుంది ఇక్కడ. ఇంకెక్కడ చూడండి, దీనికైతే ఇది ఇల్లు ఉన్నాయి కదా, ఇల్లు సగం నుంచి ఆంధ్ర ఒడిశా బోర్డర్ అనమాట. ఇది ఆ కొండ మొత్తం ఆంధ్రాది, ఇది మొత్తం ఒడిశాది అనమాట. ఈ ఇల్లు ఉన్న దగ్గర నుంచి ఒడిశా, ఇల్లు కూడా సగానికి ఆంధ్రాలో ఉన్నాయి, సగం ఒడిశాలో ఉన్నాయి. కరెక్ట్గా ఇవైతే సరిహద్దులు ఉన్నాయి అన్నమాట. దీనికి ట్రైబల్స్కి ఏంటంటే ఒడిశా గవర్నమెంట్ చాలా అంత అనుకూలంగా చూస్తారు అనమాట. రోడ్లు కానీ వాటర్ కానీ ఇబ్బంది లేకుండా ఎక్కడైనా ఉంది మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా చూస్తారు. చూడండి, నీటి కొంచెం అంత చెట్లు కొంచెం పంటలు వేసుకున్నారు దగ్గరలోన. ఇంకా అటంటే మళ్ళీ లెక్కట్లేము అన్నమాట. అన్ని రకాల పంటలు ఉన్నాయి. ఇక్కడ కుక్కలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేం లేదు, మనకు మంచిగా తెలిస్తే మనకి క్లోజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మంచిగా హెడ్ఫోన్ వేసుకున్నారు చిన్నది. కళ్ళు ఇలాంటి చెప్పుకోవడానికి, తర్వాత కూర్చోడానికి.
కోళ్ళు కూడా పెంచుతున్నారు. ఉంది దానివల్ల భయం వేసి వచ్చేస్తాడు వెనక్కి. ఎవరు లేరు, నువ్వు వచ్చిందే రాంగ్ టైంలో వచ్చాను. అదే సాధ్యం మనకి. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు. అది మందికి నాతో అది చూసింది భయంగా వచ్చాను. వాళ్ళు ఎవరైనా ఉంటే పర్లేదు, కానీ ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు. ఎవరైనా కలిస్తే వాళ్ళకి కొంచెం క్లోజ్ చేసుకుని మాట్లాడి ఇచ్చేసుందాము. ఇప్పుడు ఏం చేయాలి, చాలా మా ఊరు నుంచి ఇక్కడ చాలా దూరం అన్నమాట. మొత్తం నడుచుకొని వచ్చాము కొండొడ్డు నుంచి. అలాగా ఎంతో అంత కష్టపడిన తర్వాత కుక్క నుంచి భయం వేస్తుంది అనమాట. కుక్క నేను చాలాసార్లు చూశాను, అది ఎలాగైనా మీదకి వచ్చేది అనమాట. కానీ ఇప్పుడు ఎందుకో కానీ చాలా భయంకరంగా చూస్తుంది వచ్చి కాచడానికి. కానీ ఇప్పుడు ఒక కరపాటిని వెళ్ళడం వల్ల అది ఏం చేయడమో తెలియడం లేదు. వెళ్ళిపోతాయి మందు, కాకపోతే దగ్గరికి వెళ్ళి ఇల్లు కట్టి చూపిస్తే ఏం చేస్తే అర్థం కావడం లేదు. కుక్క వచ్చింది కొంచెం మీదకి, అందుకే వెళ్ళిపోతాం. బెంబూలు అయిపోయింది. వీడియో అయితే ఆన్ అవ్వలేదు, దగ్గరికి ఆన్ అవ్వలేదు ఆ టైం. కుక్క వచ్చిన టైం ఆన్ చేసిన కెమెరా. ఫ్రెండ్స్, ఇదే పోల్కి వెళ్ళిన తోవా. ఇప్పుడు మనం అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుని వద్దామా. ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి కూడా పట్టిన ఇల్లు కూడా చూద్దామా. ఇక్కడ చూడండి, పంటల పైన నూనె వేస్తున్నారు. ఈ వర్షాకాలంలో కూడా చూడండి, మనం పొలాల్లో పండిస్తాము రెండో పంట. అంటే ఒకైతే పొలాల్లో బోర్లు ఇలా లేవు, వాళ్ళైతే నూనె పండిస్తారు రెండో పంట మా సైడ్ అయితే. కాకపోతే ఏంటంటే కొండల పైన వర్షాకాలం నూనె పండిస్తున్నారు, ఎండేస్తున్నారు. ఇప్పుడు ఇది గురించి నూనె వచ్చేసి ఇది కంది చెట్లు ఇదంతా వేరే వేరే ఒక్కొక్కరు నూనె ఎండేస్తున్నారు. ఇంకా చాలా రకాల పంటలు ఉన్నాయి. ఇవ్వండి, ఇవి జొన్న పొట్టవి. జొన్న పొట్టలు తీసుకున్నాను, చుట్టూ ఎండిపోయాయి. జనపాడ ముదిరిపోయి అనమాట. ముదిరిపోయిన తర్వాత ఇక్కడ వస్తాయి అనమాట. ఈ కాయలు అనే విత్తనాలు ఉంటాయి. ఈ కంచి చెట్లు, ఇవి కంచి చెట్లు జనపాడ మేము మా పొలం గట్లు నేర్చుకున్నాము. చల్లగా ఉందని చెప్పు. ఇది బీన్స్ పాదు. ఇది కాయలు అయితే ఏమి లేవు, వేస్తున్నారు అని. చూడండి, ఇక్కడ బప్పన పళ్ళు చెట్టు అయితే ఉంది. ఎంతవి చూడండి, ఎంత భారీ అయితే మనకి అక్కడ దొరకమన్నమాట. మా ఊళ్ళో కూడా ఉంది. ఎక్కడ నుంచి విత్తనాలు తెచ్చారో కానీ ఇక్కడ విత్తనాలు తీసుకున్నాడు వెళ్ళదనమాట. ఇంకా చాలా చెట్లు ఇక్కడ బప్పన చెట్లు ఉన్నాయి. కానీ చూడండి, చాలా పెద్దవి అనమాట. ఒక్కొక్కటి 2 కేజీలు ఉంటాయి అనమాట. మన సైడ్ అయితే చిన్నవే కావస్తాయి, కానీ ఇక్కడ చాలా పెద్దవే ఉన్నాయి. ఈ పళ్ళు కూడా మేము ఒకసారి చిన్న వీళ్ళకి ఇచ్చారు తినడానికి. అవి పళ్ళు తిన్నాం, చాలా బాగుంటాయి. ఈ పళ్ళు చాలా తీపిగా ఉంటాయి అనమాట. బీరకాయలు పైకాలకి షాక్ అనిపించడం లేదు, కొంతవరకు క్లీన్ ఎవరి నుంచి షాకులు. ఇప్పుడు ఎవరు కూడా ఎక్కువ మంది ఉండకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు నైసులు కోతలకు వెళ్తారనమాట. అంతే, వేరే వాళ్ళ పొలానికి నైసులు కోతకి కూలికి వెళ్తారు. దానివల్ల ఎవరు లేరు. ఈ కొండలో ఎవరైనా ఉంటుండొచ్చు, చాలా తక్కువ మంది ఉంటారనమాట కొండలోన ఈ కాలంలో. కొన్ని రోజుల ముందు అయితే అందరూ ఉండుందరు, ఎందుకంటే వాళ్ళకి పొలం పనులు. ఇప్పుడు నైసులు కోత చాలా పనులు ఉంటాయి అనమాట. కోతలకి తర్వాత నైసులు కోతలకి వెళ్తారనమాట. కానీ ఇప్పుడు అందుకే ఎవరు లేరు. చెప్పాను కదా, నా లైఫ్లో అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను అనుకొని ఎక్కువ కష్టపడ్డాను. ఎక్కువ రోజులు గడిచిపోయింది ఈ వీడియో. మళ్ళీ ఇప్పుడు వస్తే చూడండి ఎలాగైంది. అక్కడ కుక్క మనకు అడ్డు వచ్చింది. నేను ఏదో ఒకటి వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. మీకు మొత్తం ఏం చూపించకుండా లేదు, అన్నీ చూపిస్తాను మీకు. చూడండి, ఇందులో లోపల పసుపు కూడా పండిస్తున్నారు. ఇవైతే పండుతున్నాను చూడండి, చాలా ఉన్నాయి. పసుపు ఇవి నార్మల్ బప్పనకాయలు, లోపల పసుపు ఉంటాయి. చూడండి, ఇక్కడ బప్పనకాయలు ఉన్నాయి. తర్వాత ఆ లోపల అరటి చెట్లు కూడా ఉన్నాయి. చెప్పాను కదా, ఏంటంటూ ఏది లేదు. ఫ్రెష్ మళ్ళీ ఆర్గానిక్. మనకి తోటలు ఉన్నా ఏ ఉన్నా మనం దాంట్లో తిరగలేము. కానీ ఇక్కడ మనకి ఏ తోటకి వెళ్ళినా తిరగడానికి అయితే ఇది ఉంటుంది అనమాట. ఎందుకంటే చూడండి, ఏదైనా గడ్డి అంతా మొక్క కానీ అట్లీస్ట్ పడేస్తారనమాట. అంత నీట్గా ఉంచుకుంటారనమాట తిరగడానికి మనకి. చూడండి, నిండా ఖాళీ లేకుండా మొత్తం ఏది అన్నీ ఉడిస్తున్నారు. ఇంకేదైనా పనికిరాని మొక్క ఉంటే అని యాక్టివ్ చేసేస్తారనమాట. అంతే. ఇక్కడ నేరడి మొక్క నరికిస్తుంటారు, నేరడి పళ్ళు చెట్టు ఇది. ఫ్రెండ్స్, మీకు కొంచెం చూపించాలని చాలా ఉంది. అంతే, ఎక్కడున్న మొక్కలు అక్కడ కూడా ఉంటాయి అన్నమాట. పనస చూడండి, సీతాఫలం చెట్టు, అక్కడ పనస చెట్టు, ఇంకా మామిడి, చీడి, ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వాళ్ళకి ఏవేవి కావాలి మనకి ఇంటికి అవసరం అంతే అన్ని కొనలు పండిస్తారనమాట. ఇక్కడ చాలా ఎకరాలు అక్కడ పోడుకుంటున్నారు అనమాట. కొంచెం కాదు,
ఒక్కొక్కరు చాలా ఎకరాలు పోటు కొట్టారు. వచ్చి ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు అయింది, కానీ ఇది చాలా ఎక్కువ ఆస్తి అయితే సంపాదించుకున్నారనమాట. చాలా రకాల పంటలు పండిస్తున్నారు. ఇంకా చెప్పడానికి మీకు అన్నీ చెప్తాను కదా, ఏ పంట ఇక్కడ లేదని లేదు, అన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి ఏవి కావాలంటే వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నమాట. నువ్వులు చెప్పాను కదా, అలా పండించినట్లేదు. వాటర్ మీద ఏదైనా పండిస్తారనమాట, వాళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఇక్కడ చూపించిన మీద కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ మళ్ళీ ధరించేసి వెళ్తాను. ఇప్పుడు లోపలైతే చాలా భయం ఉంది, కాకపోతే ధరించేసి వెళ్తాను. కెమెరామెన్కి వచ్చి దిగిపోతుంది. కెమెరామెన్ అయితే వద్దని వస్తున్నాడు, కానీ మళ్ళీ చాలా దూరము రాలేమో, ఇబ్బంది. సాయంకాలం వస్తుంటే దానికి ఎవరైనా ఆపుందరు, ఇప్పుడు ఎవరు ఆపరనమాట. దానికి చూపించుకొని వెళ్ళిపోతుందని చెప్పి. కాకపోతే మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలని పెద్దగా ఏముండదు, ఇది చూపిస్తాను వచ్చేస్తాను అంతేని. రిస్క్ కుక్కన చాలా రిస్క్ అనమాట. అది కర్ర పట్టుకోను, ఆ బప్పని కర్ర, అది చాలా మెత్తని కర్ర. ఒకళ్ళు మరీ మీదకి వస్తే ఒక ఏది మీద రెడీగా గట్టి కర్ర మధ్యన పెట్టు అంత పడిపోయినా కొట్టినట్టు ఉంచు ఫస్ట్. దానికి ఇప్పుడు బొత్తగిద్దుమా, చాలా రకాలుగా చాలా కష్టపడుమా. మీకు ఇలా గిద్ద రేపమ్మా, చేసేది అర్థం కావాలండి నాకైతే మాత్రం. కెమెరాకి అయితే మళ్ళీ మళ్ళీ చెప్తాను, పరిగెట్టొద్దు, తగిన ఖచ్చితంగా కరిచేద్ది. ధైర్యమే వెళ్దామా. చూడండి, ఇవన్నీ ఇల్లు అనమాట. ఇవి 2 వర్షాలు ఉన్నాయన్నమాట. వెనకాల ఒక వర్షం ఉంది, అంటే వంటగదులు. ఇవి ఇల్లులు, ఎవరు లేరు, దానివల్ల మనకు కొన్ని ఇబ్బంది అయ్యింది. ఇదిగోండి ఇల్లు అయితే చూసండి. ఇవే ఇల్లులు. మనుషులు అయితే లేరనుకున్నాం, కానీ ఉన్నారనమాట, పడుకున్నారు. ఓ 2 ఇల్లు అయితే ఓపెన్ చేసే ఉన్నారు. అంటే ఊరి పేరు ఉంది చూడండి. ఊరి పేరు అయితే చాలా పెద్ద పేరు ఉందన్నమాట. గోవింద నగర్ సబర సహి ఊరి పేరు చూడండి, చాలా పెద్ద పేరు అయితే పెట్టుకున్నారనమాట. తొలైతే లేదు, ఇప్పుడు రీసెంట్గా పేరు పెట్టుకున్నారు కదా. చూడండి మొత్తం ఇల్లు అయితే లెక్కేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 కరెక్ట్గా 10 ఉన్నాయి ఇల్లు ఇక్కడ ఒకట. చూడండి అన్నీ తక్కువ హైట్లోనే మంచిగా కట్టుకుందనమాట. నీట్గా మొత్తం అయితే కింద గట్టి చేసుకొని నీట్గా మంచిగా కట్టుకుందనమాట. చూడండి వెనకాల కొండ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందనమాట. వీళ్ళకి ఇది కూడా ఉంది చూడండి, ట్యాంక్, సోలార్ ప్యానల్, ఇంటికి నీళ్ళు పోతాయి అనమాట. వీళ్ళకి సోలార్ ప్యానల్ కూడా ఉంది. వీళ్ళకైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక్కడ నైట్ అయితే సోలార్ ప్యానల్ లైట్ కూడా ఒకటి ఉంది. ఇది పొగలంతా ఛార్జింగ్ అయ్యి నైట్కి అయితే నైట్ 12 గంటలు అయితే తెల్లారి సాయంకాలం 6 నుంచి తెల్లారి 6 వరకు ఈ లైట్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకా వాళ్ళకి కరెంట్ కావాలంటే కూడా ఉంది. సోలార్ ప్యానల్ అది ఇంటికైతే కాదు కరెంటు, ఉంది కదా వాటర్ ట్యాంక్ కోసం అనమాట కరెంట్. అది అక్కడ సోలార్ ప్యానల్. ఇంటికైతే కరెంట్ లేదు. కుక్క అయితే మనం చాలా భయపడ్డాం, కానీ ఇప్పుడైతే అది ఏం అన్నది అనమాట. మనం వచ్చి మంచిగా మాట్లాడుకుంటున్నాం కదా, అయితే కొంచెం నమ్మతాయి. ఎందుకంటే అదే చూపు అయితే చాలా భయంకరంగా చూస్తుంది. ఇక్కడైతే కోళ్ళు కూడా పెంచుకున్నారు వీళ్ళు. ఇల్లు అయితే చూడండి మొత్తం ఎలా ఉంటాయో. ఇక్కడ వీళ్ళకి చూడండి వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట వీళ్ళకి. దానికి చాలా భయపడ్డాను, కాకపోతే వాళ్ళ మనసులో ఉండడం వల్ల ఏమీ అనడం లేదు అది. ఇంకా నేను చూపు చూడండి చాలా భయంకరంగా చూస్తుంది. ఇదిగోండి వీళ్ళకి వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక 4-5 వెహికల్స్ కూడా వీళ్ళకి ఉంటాయి, బైక్స్. కాకపోతే ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోయినారు, లేవు అవి. చూడండి చాలా చిన్న ఇల్లులు, ఒకటే రూము, కొండ వంచున, కరెక్ట్గా ఆంధ్ర ఒడిశా బార్డర్లో. ఇక్కడ చాప్ చూడండి మీకు చూపిస్తాను, అల్లిపోయిందనమాట. ఇది చూడండి చిన్న చిన్న అరుగులు, గచ్చులు. ఇంకొక వచ్చింది నక్కపిల్ల, ఇంకొకటి వస్తుంది సౌండ్. ఇవి మనుషులు ఉండే వాళ్ళు ఏమి అనలేదు, కానీ చాలా డేంజర్ అనమాట. చూడండి ఎలా అంటుందా కట్టేస్తుంది అనేసి. ఇప్పుడు మీకు ఇంటి వెనకాల కూడా చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. చెప్తుంది కదా కుక్కలతో జాగ్రత్త ఉన్నది, బెడకి చేస్తుంది లేదు. మన సిచ్యువేషన్ మనం ఎక్కువ ఆరాక్టింగ్ చేస్తున్నాం మనకి. ఇక్కడ కుక్క ఉంది, ట్యాబ్లు చూడండి. ఇక్కడ ఇల్లు చూపిస్తాను. ఇది అనమాట వెనకాల ఇంకొకటి కట్టుకుంది అనమాట. ఇవన్నీ 1 రూమ్లు అనమాట. ఇవన్నీ చూడండి అంత మంచిగా కట్టుకున్నారు. ఇక్కడ అన్నిటి చూడండి, చెప్పాను కదా ట్యాప్లు ఉన్నాయి అందరికీ కూడా. ఇక్కడ ఈ కుక్క పిల్ల నీళ్ళు తాగుతుంది. ఇది చాలా డేంజర్ దీంతో. చూడండి ఎక్కువ ఉంటుంది, వేసేద్ది ఎక్కువ వారటింగ్ చేస్తే. అందరికీ కూడా వాటర్ ఇక్కడ అన్లిమిటెడ్, ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ చూసుకుంటుంది. చూడండి ఇల్లు అయితే వరుసగా అన్ని ఇల్లులు ఒకేలాగా మంచిగా లైన్ కట్టుకున్నారనమాట. కోళ్ళు అయితే మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. మా ఊర్లో ఒక్క కోళ్ళు కూడా అప్పుడు ఉండేవి, మరి ఇప్పుడు ఎవరికక్కడ కోళ్ళు కూడా లేవు.
ఈ కుక్కలు అయితే ఇక్కడ ఉన్న కోళ్ళకి మనుషులకి ఏదైనా వస్తే పందులు గిద్దలు రాకుండా వాళ్ళకి కాపాడుతుంది అనమాట. కుక్కలు చూడండి మనం ఎంత భయపడ్డామో అదే కానీ దొంగలు స్థాయిగా భయపడతారు కదా, అలాగే ఉండాలి. పెంచుకోవడం చాలా మంచిదే వీలైతే. ఫ్రంట్ నుంచి చూడండి అన్ని లైన్గా ఎలాగున్న ఇల్లులు వరుసగా 10 ఇల్లు అనమాట. ఇలా మనం వెళ్ళిపోతుంది ఇప్పుడు కుక్క ఎటానికమ్మ. చూడండి ఇవి ఓన్గా అల్లుకునేవే. బైక్ ఒకటి ఉంది, సైకిల్ ఒకటి ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపించాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి వచ్చి చాలా సేపు అయింది. తర్వాత ఇక్కడ అంతా చూపించాను. చాలా ఏవలేస్తుంది, కొండలెక్కి అంత చేస్తాడు. ఇక్కడ నీరు కూడా వస్తున్నాయి. నీళ్ళు తాగమా కడుక్తా. నేనే తాగిన వాటరే, మంచి వాటరే. స్టార్ట్. ఫ్రెండ్స్, మొత్తానికి చాలా కష్టపడి అయితే ఈ వీడియో కంప్లీట్ చేసాము. మీకు చూపించింది అనుకుంది, ఏదైతే చూపించాలనుకున్నా చూపించాను. కాకపోతే ఒక మనుషులు అయితే ఎవరు లేరు. మీకు వాళ్ళతో మనం కొన్ని అంతే, వాళ్ళ గురించి మనం కొన్ని కొనుక్కోవాల్సి ఉంటాయి కదా, కొనుక్కోలేకపోయాను. ఈ వీడియో కనుక మీరు మంచి వ్యూస్ కానీ లైక్స్ కానీ వచ్చినట్టుగా ఖచ్చితంగా మీకు నెక్స్ట్ టైం వచ్చి వాళ్ళకి మీ వీడియో పైన ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వాళ్ళకి ఒక చిన్న ఇంటర్వ్యూలో తీద్దామా, అంటే వాళ్ళ గురించి మనం తెలుసుకుందామా, వాళ్ళ మాటల్లోనా నా మాటల్లోనా, వాళ్ళ గురించి మీకు పూర్తిగా తెలియదు కాబట్టి వాళ్ళ మాటల్లోనే మీకు ఇక్కడ సిచ్యువేషన్ వీళ్ళ లైఫ్ అన్నీ మీకు మొత్తం అడిగి చెప్తాను. ఇంకోసారి ఖచ్చితంగా ఈ వీడియోకి మనకి మంచి వ్యూవర్షిప్ వస్తే ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇంత కష్టపడి తీసాం కదా, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.